హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు కలెక్షన్ వచ్చేసి గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అండి. ఏంటి గోల్డ్ అని చెప్పేసింది, రోల్డ్ గోల్డ్ చూపిస్తుందని అంటున్నారా? నేను రోల్డ్ గోల్డ్ జ్యువెలరీని కూడా గోల్డ్ జ్యువెలరీ లాగే ఫీల్ అవుతాను. అవి ఎంత జాగ్రత్తగా స్టోర్ చేస్తానో వీటిని కూడా అంతే జాగ్రత్తగా స్టోర్ చేస్తానండి. ఇది వచ్చేసి ఫస్ట్ సెట్. ఇది వైట్ కలర్ స్టోన్స్ విత్ గ్రీన్ కలర్ స్టోన్స్‌తో వస్తుంది. వైట్ కలర్ చిన్న చిన్న స్టోన్స్, గ్రీన్ పెద్దగా ఉంటాయి. ఇది వేర్ చేసినా కూడా చాలా బాగుంటుందండి. గోల్డ్ అని చెప్పినా కూడా నమ్మేస్తారు. అంత నీట్‌గా ఉంటుంది. కలర్ అసలు ఏమాత్రం పోలేదు. గోల్డ్ లాగే ఉంది. కలర్ ఉండడం, పోవడం అనేది మనం ఆర్గనైజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. చూడండి, ఇది నా దగ్గర ఎక్స్ట్రా ఒక బాక్స్ ఉన్నింది. నేను అందులో స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఈవెన్ ఇయర్ రింగ్స్ ఆ సెట్ పెట్టుకుంటే సూపర్‌గా ఉంటుంది. ఇది వచ్చేసి సెకండ్ సెట్. కింద వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారు వస్తారు. సైడ్ మనకి కాసు వస్తుంది గ్రీన్ స్టోన్స్‌తో విత్ వైట్ స్టోన్స్‌తో కూడా. ఈ సెట్ కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే. ఇందులో వైట్ కలర్ పర్ల్స్ ఉంటాయి. ఇది వచ్చేసి లాంగ్ హారం అండి. నేను బ్యాక్ చైనే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. కొన్ని కేసెస్‌లో మాత్రమే థ్రెడ్ ప్రిఫర్ చేస్తాను. ఇది ఒక్కటి పెట్టుకున్నా కూడా చాలు, చాలా బాగుంటుంది. మనకి లాకెట్ ఎలా అయితే వచ్చిందో సేమ్ ఇయర్ రింగ్స్ కూడా అలాగే వస్తాయి ఈ సెట్‌కి. ఇది నేను ఆన్‌లైన్‌లో పర్చేస్ చేశానండి. ఇది అరౌండ్ 2000 అలా పడినట్టుంది. ఫస్ట్ సెట్ కూడా నేను ఆన్‌లైన్‌లోనే పర్చేస్ చేశాను. అదొచ్చేసి 1200 ఆ రేంజ్‌లో పడింది. నేను ఒక్కటికి ఇద్దరు ముగ్గురు దగ్గర చెక్ చేస్తానండి. ఆ ఐటెం ఎవరి దగ్గర తక్కువకొస్తుంది, ఏంటి అని కన్ఫర్మ్ చేసుకున్నాకే ఎవరి దగ్గర తీసుకోవాలనేది డిసైడ్ అవుతాను. ఇదొచ్చేసి బీడ్స్ మాల 3 లేయర్స్ వస్తాయి. ఇవొచ్చేసి హానెక్స్ బీడ్స్ అండి. ఫస్ట్ లైన్‌లో మనకి సింగిల్ బాల్ వస్తుంది. సెకండ్ లైన్‌లో గోల్డ్ కలర్ వచ్చేసి 2 బాల్స్, థర్డ్ లైన్‌లో 3 బాల్స్ అలా వస్తుంది. ఇది డ్రెసెస్ పైకి కానీ, శారీస్ పైకి కానీ పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుందండి. దీనికి వెనక మనం బ్యాక్ చైన్ పెట్టలేము. ఎందుకంటే అంత వెయిట్ ఆ చైన్ క్యారీ చేయలేదు. థ్రెడ్ అయితేనే క్యారీ చేస్తుంది. ఈవెన్ దీన్ని కూడా వాళ్ళు నాకు ఏ బాక్స్‌లో అయితే పంపించారో నేను అదే బాక్స్‌లో స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఇదొచ్చేసి నా మోస్ట్ ఫేవరెట్ సెట్ అండి. చాలా బావుంటుంది. కింద లాకెట్ చూసారు కదా! సూపర్‌గా ఉంటుంది. సైడ్ వచ్చేసి నాన్ పట్టీ అంటారు కదా! నున్న తాడు డిజైన్ లాగా అనమాట అది. పెట్టుకున్న, గుచ్చుకున్నట్టు అస్సలు అలా ఏముండదు. చాలా బావుంటుంది. మనకి సైడ్ 2 మామిడి పిందెలు ఎలా వచ్చాయో చూడండి, ఇయర్ రింగ్స్ కూడా సేమ్ అలాగే వస్తాయి. అది పెట్టుకొని శారీ మీద ఆ ఇయర్ రింగ్స్ పెట్టుకున్న సింపుల్‌గా సూపర్బ్‌గా ఉంటుంది. ఇది లైట్ వెయిట్ కాబట్టి నేను దానికి బ్యాక్ చైనే ప్రిఫర్ చేస్తాను. ఈవెన్ ఈ సెట్ కూడా వాళ్ళు ఏ బాక్స్‌లో అయితే ఇచ్చారో అదే బాక్స్‌లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇది కూడా చాలా 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 ఫేవరెట్ సెట్ అండి. ఇదొచ్చేసి ముత్యాలు అంటారు కదా! ఆ టైప్ సెట్ అనమాట. వైట్ పర్ల్స్, లాకెట్, పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ వస్తాయి. నాకు చాలా పెద్ద ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టమండి. బట్ నా చెవులేమో చిన్న చిన్నగా ఉంటాయి. అంత వెయిట్ మొయ్యలేదు. ఫంక్షన్‌కి వెళ్ళానా వచ్చి తీసేసాను. అలాగే ఉంటాను. నెక్స్ట్ సెట్ అండి. ఇదొచ్చేసి నేను ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ బ్యాక్ కొన్నాను. బ్యాక్ చైన్ కూడా కాదు, బ్యాక్ థ్రెడ్ అది. అవైతే కొంచెం కలర్ పోయాయి. కానీ చైన్ మాత్రం మనకసలు ఏమాత్రం కలర్ పోలేదు. ఇప్పుడు అన్నీ మీకు ఆల్మోస్ట్ గ్రీన్ వచ్చినాయి కదా! ఇది నా దగ్గర నాకు తెలిసి ఇది ఉన్నట్టుంది రెడ్. దీని ముందు చూయించాను కదా! నాన్ పట్టి ఇవి 2 రెడ్ కలర్ సెట్స్ అండి. యాక్చువల్‌గా అవి దాని మీదకొచ్చిన ఇయర్ రింగ్స్ కాదు. దాని మీదకి వేరేదొస్తే నేను అవి వద్దని చెప్పి ఇవి దీని మీదకి సెట్ చేసుకున్నాను. ఇదొచ్చేసి షార్ట్ హారము, చాలా బావుంటుంది. ఇంకొకటి గూడా ఉంది నా దగ్గర. ఇదైతే గోల్డ్ అని చెప్పినా నమ్మేస్తారండి. చాలా బావుంటుంది. అన్నిటికి పల్సు, అలా బాల్స్ అలా వస్తాయి కదా! ఇది డిఫరెంట్‌గా అనమాట. మనకి డ్రాప్ షేప్‌లో రూబీ కలర్ స్టోన్స్ వచ్చినాయి విత్ గోల్డ్ ఫిట్టింగు. చాలా బావుంటుంది. మనకి లాకెట్ ఎలా అయితే వచ్చిందో సేమ్ యాజ్ టీజ్‌గా ఇయర్ రింగ్ కూడా అలాగే వచ్చిందండి. ఇయర్ రింగ్‌కి కూడా చూసారు కింద రెడ్ కలర్ డ్రాప్స్ లాగా వచ్చున్నాయి. చాలా బావుంటుంది పెట్టుకున్నా గూడా. శారీస్ మీదకైతే ఇంకా బావుంటుందండి. సింపుల్‌గా వేర్ చేసినా గూడా సూపర్‌గా ఉంటుంది. నెక్స్ట్ కాసుల మాల. కాసుల మాల అంటే చాలా మందికి ఇష్టం ఉంటుందండి. ఇదైతే నేను వేసుకొని బయటికెళ్ళినప్పుడు గోల్డ్ అనుకున్నారు చాలామంది. నేను చెప్తే గాని వాళ్ళకి తెలియలేదు అది రోల్డ్ గోల్డ్ అని చెప్పి. కమ్మలైతే రోల్ గోల్డ్ లాగే ఉన్నాయి కానీ, బట్ హారం అయితే కాసుల హారం అచ్చం గోల్డ్ లాగే ఉందండి. అది ఒక్కటి పెట్టుకొని ఎళ్తే చాలా బావుంటుంది సింపుల్‌గా. ఇదొచ్చేసి నెక్ చౌకరా.
ఇది చౌకర్ లాగా యూజ్ చేయొచ్చు. అరవంకి అంటారు కదా! బాజుబంద్ అలా కూడా యూజ్ చేయొచ్చు. అది మీ కన్వీనియంట్‌ని బట్టి మీరు ఎలా యూజ్ చేయాలనుకుంటే అలా చేయొచ్చు. ఇది కూడా నేను ఆన్‌లైన్‌లోనే పర్చేస్ చేశాను. చూసారు కదా! ఇవన్నీ బాక్సెస్‌లో కాపోయినా కవర్‌లో పెట్టుకొని అవన్నీ కూడా ఒక బాక్స్‌లో పెట్టుకుంటాను. ఇదొచ్చేసి చౌకర. ఇదైతే ఆన్‌లైన్‌లోనే పర్చేస్ చేశాను. నాకైతే ఇది చాలా వేస్ట్ అనిపించిందండి. ఇయర్ రింగ్స్, లాకెట్ అయితే చాలా బాగున్నాయి. బట్ సైడ్ స్టోన్స్ వచ్చేసి గ్లాస్ స్టోన్స్ అవి. వెయిట్ ఎక్కువగా అనిపించింది. ఇదొచ్చేసి దశావతారం సెట్ అంటారు కదా! ఆ టైప్ సెట్ అండి. యాక్చువల్‌గా ఇది నేను నా మ్యారేజ్‌కి కొన్నాను. దీనికైతే కొంత స్టోరీ గూడా ఉంది. పార్లర్ వాళ్ళు ఉంటారు కదా! రెడీ చేసేవాళ్ళు. ఆమె నాకు చెప్పింది. కింద నరసింహస్వామి ఉగ్రరూప అవతారంలో ఉంటారు. అది మనం వేర్ చేయకూడదంట మ్యారేజ్ టైంలో. ఆ రోజు తనైతే నా లాకెట్ విరగ్గొట్టేసిందండి. నాకైతే చాలా కష్టంగా అనిపిచ్చింది. నేను మళ్ళీ దాన్ని సెట్ చేయించుకున్నాను. ఇవొచ్చేసి నా చంపచోరాల కలెక్షన్. ఇవి కూడా రామ్ పరివార్ లాగా అనమాట. ఆ టైపు. కానీ దీనికొచ్చేసి మనకి లక్ష్మీ అమ్మవారొస్తారు. ఇవి గూడా నేను నా మ్యారేజ్‌కి కొన్నాను. బుట్టలు అలా పెట్టుకున్నప్పుడు ఇలా హెవీ పెట్టుకుంటే చాలా బావుంటాయి. ఇది గూడా నేను మ్యారేజ్‌కి కొన్నాను. ఇవొచ్చేసి లాంగ్ అండ్ షార్ట్ 2 వస్తాయి. ఇదంతా ఒక సెట్ అండి. ఇదొచ్చేసి షార్ట్ హారము. ఇది యూ షేప్ అంటారు కదా! ఆ షేప్‌లో ఉంటుంది ఈ నెక్లెసు. మనకి మెడ నిండుగా ఉంటుంది పెట్టుకుంటున్నప్పుడు. వి షేప్ అయితే అంత హెవీగా అనిపించదు. ఇదొచ్చేసి ఇందాక చూసాం కదా! దాంట్లో ఇది లాంగ్ మోడల్ అండి. ఇందాక చూసింది మనం షార్ట్, ఇదొచ్చేసి లాంగ్ అనమాట. ఈ సెట్ మొత్తం అరౌండ్ 4000 ఏమో పడినట్టుంది. నోస్ పిన్ అండి. ఇదొక నోస్ పిన్ అండ్ ఇది సెకండ్ నోస్ పిన్. ఈ 2 కూడా నేను నా మ్యారేజ్ అప్పుడే కొన్నాను. ఈ పాపిడి బిళ్ళ ఇది గూడా మ్యారేజ్ అప్పుడు మన గోల్డ్‌వి పెట్టుకున్నా సరిగ్గా ఆనవు కదా! అందుకే రోల్డ్ గోల్డ్ అయితే కొంచెం హెవీగా బాగుంటాయి అని కొన్నాను. ఇవి శారీ పిన్స్. నెక్స్ట్ వడ్డానం అండి. ఇదైతే చేంజబుల్ కన్నా గూడా రొటేటబుల్ వడ్డానం అని చెప్పుకోవచ్చు. మనకొచ్చేసి గ్రీన్ అండ్ రెడ్ స్టోన్స్ ఆల్టర్‌నేట్‌గా ఇచ్చుంటాయి. బట్ ఒక సైడ్ మాత్రం అన్నిటికి లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు. మీరు కావాలంటే మొత్తం లక్ష్మీదేవి అమ్మవారైనా పెట్టుకోవచ్చు. ఒక అమ్మవారు, ఒక గ్రీన్ స్టోన్, ఒక రెడ్ స్టోన్ అలా పెట్టుకోవచ్చు. లేదా ఒక అమ్మవారు ఒక స్టోను, ఒక అమ్మవారు ఒక స్టోన్ అలా ఫిట్ చేసుకోవచ్చు. లేదా పక్క పక్కన ఒక 3 అమ్మవారు, ఒక స్టోను అలా. మనం వేసుకునే శారీని బట్టి అలా మనకెలా కావాలంటే అలా చేసుకోవచ్చు. కింద వచ్చేసి గోల్డ్ బాల్స్ అండ్ వైట్ బాల్స్ కూడా వచ్చుంటాయి. కింద ఇక్కడ చూడండి లక్ష్మీదేవి అమ్మవారి కింద డిజైను ఏదైతే చాలా గోల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కియారా వ్లాగ్స్.